నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. జై కొట్టిన పరకాలంటూ ప్రధానమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పాతాళంలో దాక్కున్న వదలమంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన హెచ్చరికకు సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్, నీకు 2 ఏళ్లే టైం, నెక్స్ట్ వచ్చేది మేమే, కేసీఆర్ను తిడితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ నిన్న పరకాల వేదికగా, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నిన్న కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అశేషంగా తరలి వచ్చిన జనవాహినికి సంబంధించిన కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం, ఖబర్దార్, తెలంగాణలో ఎగరబోయేది గులాబీ జెండా మాత్రమే అంటూ నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ అనుముల రేవంత్ కాదు, లాగుల తొండలరెడ్డి అంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హామీలపై కాంగ్రెస్ను గల్లా పెట్టి అడుగుదామని కూడా హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. అలాగే అమలు చేయకపోతే వీపు చింతపండు చేసుడే, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవ్వాలి అంటూ ఆ అంశం కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, భూపాలపల్లి, పరకాల, అలాగే మానుకోటలో ప్రచారం అంటూ నిన్న ప్రచారానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అశేషంగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన అంశాలు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అలాగే రేపే పోలింగ్ అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం, రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో పూర్తయిన ఏర్పాట్లు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వార్త. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసి సమీక్ష నిర్వహించింది. ముగిసిన ప్రచారం, ప్రలోభాలు మొదలు, పలుచోట్ల కాంగ్రెస్ అధికార దుర్వినియోగం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఎన్నికల ప్రచారం ముగిసింది, ప్రలోభాలు మొదలయ్యాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ తప్పకుండా పటిష్టంగా వ్యవహరించాలి అని కోరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాగే జైలు భయంతోనే రేవంత్ కుట్ర అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసులో సీఎంకు జైలు ఖాయం, తప్పించుకునేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ దహనం, దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి, మెదక్ జిల్లాకు రావాలంటే ఆయనకు వణుకు అంటూ ఎన్నికల ప్రచార సభలో నిన్న హరీష్ రావు గారు ఫైర్ అయిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 ఏళ్లలో ఎగవేతలు తప్ప చేసిందేమీ లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. బూతు ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని కూడా పిలుపునిచ్చారనే అంశం కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా, అడ్మినిస్ట్రేషన్ నుంచి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని చెప్పి తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్, జాగా సాధ్యమా, పిటిషనర్లను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణను 23కు వాయిదా అంటూ ఈ వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఎన్ని గెలుస్తామో చెప్పలే, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. మీడియాతో రేవంత్ రెడ్డి, పోలింగ్కు ముందే చేతులెత్తేసిన సీఎం అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై సమాధానం దాటవేత అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే విద్యాశాఖలో రేషనలైజేషన్ చర్చ రచ్చ అంటూ ఈ వార్త. జీవో 25పై ఉపాధ్యాయుల అభ్యంతరం, పాత నిబంధనలు ఒప్పుకోమంటూ నేతలు స్పష్టం చేస్తున్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని సర్కార్ను వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన పలువురు టీచర్లు అంటూ పెద్ద ఎత్తున టీచర్లలో వెల్లువెత్తుతున్న ఈ అసంతృప్తికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా మనకు ఈరోజు పత్రికల్లో కనిపిస్తోంది. ఇక ట్రాఫిక్ చలాలకు సంబంధించిన అంశం, ఖాతా నుంచే కట్, ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. బ్యాంకు లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషీ, వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త. వెంటనే అమలులోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు, బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ వ్యవస్థకు లింక్ చేయడం కోసమేనా అంటూ ఈ అనుమానాలు బలపడుతున్న సందర్భం. కాంగ్రెస్ తీరుతో వాహనదారుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుందనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. నియంత్రణ లేని సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పు కూడా ఇప్పుడు మారబోతోంది. ఇది కొత్త ముప్పుగా పరిణమించబోతుందనే అంశం. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటున్న రవాణా శాఖ అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.